బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కరేబియన్ సముద్రంలోని హోండురాస్ కు ఉత్తరాన 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని బహుళ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు తెలిపాయి. మొదట భూకంప తీవ్రత 6.89గా అంచనా వేసిన తర్వాత భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉందంటూ జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ నివేదించింది. యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే ప్రకారం భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో ఉందంటూ తెలిపారు. దీనిపై ఏదైనా కదలిక లేదా నష్టం జరిగిందా అనేది అస్పష్టంగా ఉందని 2021లో హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపమని యుఎస్ నేషన్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసింది. ఇక కరేబియన్ సముద్రం హోండురాస్ ఉత్తరాన భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక అమల్లో ఉంది అంటూ కూడా యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ వెల్లడించింది. యుఎస్ అట్లాంటిక్ లేదా గల్ఫ్ తీరంలో సునామీ వచ్చే అవకాశం లేకపోలేదు అంటూ భూకంపం తర్వాత వర్జిన్ దీవులకు యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది.